హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ మటర్ పులావ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉండే రెసిపీ. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చేసేద్దామా? ఈ లంచ్ బాక్స్ రెసిపీ పిల్లలకి పెడితే ఇట్టే తినేస్తారండి. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుకుండా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటో ఈ విధంగా రెడీ చేశాను కట్ చేసి. ఇప్పుడు హోల్ గరం మసాలా రెడీ చేశాను. ఇందులోని ధనియాల పొడి, జీలకర్ర, సోంఫ్, కసూరి మెథి, గరం మసాలా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, హోల్ గరం మసాలా ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టుకున్న మటన్, అదే డ్రై పీస్ అండి. ఇప్పుడు బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను 2 గ్లాసులు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగుండా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంఫ్, కరివేపాకు వేసేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని చక్కగా ఫ్రై అవ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసేసి ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న డ్రై బఠానీస్ని ఇందులోని వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా 2 గ్లాసులు వాటర్లోని కడిగి పెట్టుకున్న రైస్ని ఇలా వేసేయాలి. ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా వేసేసి ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా అంతా మసాలా అంతా రైస్కి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున నేను 2 గ్లాస్ రైస్ పెడితే 4 గ్లాసులు వాటర్ని వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసాను. ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత కసూరి మేథిని ఇలా వేసుకొని ఒకసారి అంతా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కుక్కర్ మూతని పెట్టేయాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ని, అదే మూతని ఇలా పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్ తర్వాత కాస్త చల్లారిన తర్వాత మూత తీస్తే రెడీ. మటర్ పులావ్ రెడీ అయిపోయింది. ఎంతో గుమగుమలాడే టేస్టీ మటర్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ సువాసనకి పిల్లలు హ్యాపీగా తినేస్తారండి, అంత బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చూసారా, నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.